నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఉప్పు లేని కూర, పప్పు లేని చారు తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే అని పెద్దలు సరదాగా అంటూ ఉంటారు. నిజమే. ఎన్ని దినుసులేసి వండినా కూరలోకి చిటికెడు ఉప్పు తగిలించకపోతే ఆ కూరకు అస్సలు రుచే రాదు. ముద్ద కూడా గొంతు దిగనని మొరాయిస్తుంది. అయితే రుచి కోసమని రోజువారీ వంటల్లోకి స్పూన్ల కొద్దీ ఉప్పు వేసుకోవడాన్ని అలవాటు చేసుకుంటే ఆపై అనేక జబ్బుల పాలే చింతించాల్సి ఉంటుంది. మన ఆహారంలో ఉప్పు ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువగా ఉంటుందని, మనం ఉప్పును ఎక్కువగా తినేస్తున్నామని సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు మన జాతీయ పోషకాహార సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉప్పును ఎక్కువగా తింటే ఏమవుతుందో, ఉప్పు వాడకంలో మనకు ఎలాంటి నిగ్రహం అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. ఉప్పు ప్రస్తుతం చాలామందిని ఈ మాటే ఒక ఉత్పాతంలా భయపెడుతోంది. ఉప్పు ఒక మహమ్మారి అని, హాస్పిటళ్లు, టీవీల్లో డాక్టర్లు ఉప్పు ఒక రాక్షసి అని బయట రోడ్ల మీద హోర్డింగులు పెట్టి మరీ ఆసుపత్రి వర్గాలు ప్రజల్ని భయపెడుతున్నాయి. ఏ డాక్టర్ని ఏ సమస్యతో కలిసినా ఉప్పు తగ్గించండి అని చెప్పడం పరిపాటైపోయింది. అసలు మనం ఉప్పు తినాల్సిన పనే లేదని, మనం తినే అన్ని రకాల ఆహార పదార్థాల్లో ఉప్పు స్వతహాగా ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా ఉప్పు తినాల్సిన పనే లేదు అనే వాదనలు కూడా ఉన్నాయి. ఉప్పు తింటే బీపీ పెరుగుతుందని, హై బీపీ వల్ల గుండెపోటు లేదా పక్షవాతం వస్తాయని, కాబట్టి అందరూ ఉప్పు మానేయాలి అనే వాదనలు కూడా వినిపిస్తాయి. మొత్తంగా నేడు ఉప్పు అనేది మన పాలిట ఒక అంతుచిక్కని బ్రహ్మ పదార్థంలా, బేతాళ ప్రశ్నలా తయారైంది. అయితే నిజానికి మన శరీరానికి ఉప్పు అవసరం చాలా ఉందని చెబుతారు డాక్టర్లు. మనం రోజు తీసుకునే ఆహారంలో మనం ఈ ఆహారాన్ని మనం డివైడ్ చేస్తామన్నమాట. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటారు. మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం. మన రైస్ కానీ, మనం చపాతీలో గోధుమలు ఇవన్నీ, తర్వాత గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ ఇవన్నీ కాకుండా ఈ మినరల్స్, విటమిన్స్, ట్రేస్ ఎలిమెంట్స్ అనేవన్నీ మైక్రోన్యూట్రియంట్స్ అంటాం. అంటే చాలా చిన్న మొత్తంలో, అంటే మిల్లీగ్రామ్లో చాలా చిన్న మొత్తంలో తీసుకుంటాం. సో ఈ మినరల్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ది, చాలా ముఖ్యమైనది ఈ సోడియం అన్నమాట. ఉప్పు, మన రోజు వాడే ఉప్పులో సోడియం, అది మన బాడీలో చాలా చాలా ప్రభావాలు ఉంటాయండి బాడీ మీద. సో ఆ సోడియం అనేది మన నార్మల్గా మన బాడీలో ఉంటుంది. మనం తీసుకునే ఆహారం ద్వారా ఇంకొంత లోపలికి వెళ్తూ ఉంటుంది. అది అవసరం బట్టి కొంత ఉంచి కొంత కిడ్నీ బయటికి పంపించేస్తూ ఉంటుంది యూరిన్ ద్వారా. సో ఈ సోడియం అనేది ముఖ్యంగా మన బీపీ మెయింటైన్ చేయడానికి, అంటే బ్లడ్ ప్రెషర్ ఒక సర్టెన్ లెవెల్లో మెయింటైన్ చేయడానికి, అంతేకాకుండా ఈ మన బాడీలో బ్లడ్ వెసల్స్లో ఉన్న హెల్త్ మెయింటైన్ చేయడానికి, అన్నిటికి కూడా సోడియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకప్పుడు మనం ఓన్లీ, అంటే చాలా ఒక 20-30 ఏళ్ల క్రితం ఓన్లీ కళ్ళుప్పు అనేవాళ్ళు. ఆ సముద్రం నుంచి తీసిన ఉప్పు కళ్ళుప్పు అంటారు, సీ సాల్ట్ అంటారు. ఇప్పుడు మనం అన్ని చోట్ల మనం సూపర్ మార్కెట్లో మనం కొనుక్కొస్తూ ఉంటాం రోజు టేబుల్ సాల్ట్ అని. టేబుల్ సాల్ట్ ఒకటి, సీ సాల్ట్ ఒకటి, రాక్ సాల్ట్ అని, తర్వాత ఈ మధ్య చాలా ఫేమస్ అయింది హిమాలయన్ పింక్ సాల్ట్ అని, అలాగనే బ్లాక్ సాల్ట్ అని, ఇలాగా చాలా రకాలు ఉన్నాయి సాల్ట్స్. అయితే ముఖ్యంగా మనం అందరం కామన్గా వాడేది టేబుల్ సాల్ట్, 90% టేబుల్ సాల్ట్. కొంతమంది ఈ మధ్య కొత్త ట్రెండ్గా హిమాలయన్ పింక్ సాల్ట్ అని, తర్వాత బ్లాక్ సాల్ట్ అని, ఇవన్నీ కూడా మొదలెట్టారు. ఇలా రకరకాల ఉప్పులు ఉన్నాయి. సో ఉప్పుల రకాలు ఎన్ని ఉన్నాయి, ఆపోహాలు కూడా అన్నీ ఉన్నాయండి. అసలు ఉప్పు ఎక్కడి నుంచి వస్తుందని మనం అనుకుంటే, మనం చాలా వరకు ఉప్పు అనేది లెక్క ఎక్కడ వేస్తూ ఉంటే, మనం కూరలో కలుపుకునే ఉప్పు లేకపోతే పెరుగన్నంలో కలుపుకునే ఉప్పే లెక్క వేసుకుంటాం. కానీ ఈ సాల్ట్ అనేది మనం తినే ప్రతి పదార్థంలో కూడా ఉప్పు అనేది ఉంటుంది. సో ముఖ్యంగా మీరు రైస్ తిన్నా అందులో సోడియం కంటెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ది, 2 స్పూన్లు తేనె వేసుకుని, ఏదో బ్లాక్ టీలోనో లేకపోతే దేనికో తేనె వేసుకున్నా కూడా అందులో కూడా సోడియం కంటెంట్ ఉంటుంది. ఈ సోడియం అనేది ప్రతి ఫుడ్లో, మనం ఇప్పుడు మీరు మామిడికాయ తినంటే తీయగా ఉంటుంది, దానిలో కూడా సోడియం ఉంది. అలా ప్రతి దాంట్లో కూడా సోడియం, ఉప్పు లేని పదార్థాలు ఏవి ఉండవు చాలా వరకు. అన్నిటిలో కూడా సోడియం కంటెంట్. మనం ఉప్పు అన్నప్పుడు కొద్దిగా ఆ డిఫరెన్స్ కూడా చెప్తాను మీకు. ఆ ఉప్పుకి మామూలుగా దీని సోడియం కంటెంట్, ఈ సోడియం అనేది అన్ని ఇప్పుడు మన రైస్లో కానీ, చపాతీలో కానీ, మన గోధుమల్లో కానీ అన్నింటిలో కూడా సోడియం అనేది అదొక ఎలిమెంట్ అనమాట. అది కాన్సన్ట్రేషన్ ఒక్కో దాంట్లో ఒక్కో రకం ఉంటుంది అనమాట. ఉప్పు అనేది నిజానికి ఒక ఖనిజ లవణం. శరీరంలో విషపూరిత వ్యర్థాలను తొలగించడంలో
ఉప్పుదే కీలక పాత్ర. మన శరీరంలో నీటి మోతాదును నియంత్రించడంలో ఉప్పు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే శరీరంలో రక్తపోటును నియంత్రించడంలో, నాడీ వ్యవస్థలో సమాచార వారధుల్ని చక్కగా పనిచేయించడంలోనూ, శరీరంలో pH శాతాన్ని చక్కగా ఉంచడంలోనూ, జీర్ణ వ్యవస్థ సాఫీగా పనిచేయడానికి ఉప్పు ఉండాల్సిందే. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టుగా రుచి కోసం అలవాటు పడి అదే పనిగా ఉప్పును తింటుపోతే అది మన ఆరోగ్యానికి పెనుముప్పుగా పరిణమిస్తుంది. ముందుగా రక్తపోటు పెరుగుతుంది. ఆపై అది ప్రత్యక్షంగా పరోక్షంగా గుండె జబ్బుల నుంచి పక్షవాతం వరకు ఎన్నో సమస్యల్ని తెచ్చిపెడుతుంది. అంతేకాదు, జీర్ణాశయ క్యాన్సర్లు, కిడ్నీలో రాళ్లు, ఎముకలు గుల్లబారడం, ఊబకాయం, ఉబ్బసం, కండరాలు పట్టేయడం ఇవన్నీ ఉప్పుతో తలెత్తే తలనొప్పులే అంటారు నిపుణులు. సాల్ట్ ముఖ్యంగా అండి మనకి బ్లడ్ ప్రెషర్ అండి, మన బీపీ కంట్రోల్ అంతా సాల్ట్ బట్టే ఉంటుంది. సో బీపీ కనుక సాల్ట్ ఎక్కువ ఉంటే బీపీ ఎక్కువ పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. సో బీపీ పెరిగితే కంపల్సరీగా దాని ఎఫెక్ట్స్ హార్ట్ మీద, కిడ్నీ మీద, బ్రెయిన్ మీద, మన కంటి మీద, రక్తనాళాల్లో వీటిలన్నిటి మీద కూడా ఎఫెక్ట్స్ ఉంటుంది. ముఖ్యంగా హార్ట్, బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే హార్ట్ అటాక్స్కి రావటం కానీ, హార్ట్ ఫెయిల్యూర్ అంటాం, హార్ట్ సరిగ్గా పంప్ చేయకపోవటం, అలాగనే పెరాలసిస్ స్ట్రోక్స్, ఒక బ్లడ్ సర్క్యులేషన్ బ్లాక్ అయ్యి పక్షవాతాలు ఇట్లాంటివి కూడా ఎక్కువగా ఈ సాల్ట్ వల్ల వస్తుంది. ఇదే కాకుండా కిడ్నీ ఫెయిల్యూర్లో సాల్ట్ ఏమాత్రం తీసుకున్నా కూడా కిడ్నీ ఫెయిల్యూర్ పెరుగుతుందండి. సో కిడ్నీ మీద, హార్ట్ మీద, తర్వాత మన బ్రెయిన్ మీద చాలా ఇంపార్టెంట్ ఎఫెక్ట్ ఉంది. ఎందుకంటే మిగతా అన్నీ కొద్దిగా పర్లేదు, కానీ ఇవన్నీ ఏంటంటే ఒకసారి పెరాలసిస్ వస్తే మంచం మీద పడిపోయి ఉండాల్సి వస్తుంది. ఒకసారి హార్ట్ అటాక్ వస్తే మనం చాలా వరకు మనం యాక్టివ్గా పని చేసే పరిస్థితి ఉండదు. హార్ట్ ఫెయిల్యూర్కి వెళ్తే చాలా వరకు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కంటి రక్తనాళాల మీద కూడా ఎఫెక్ట్స్ ఉండటం వల్ల చూపు తగ్గటం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఈ బీపీ వల్ల ఈ డెమెన్షియా, మనకి ఈ పెద్దల్లో ఎక్కువగా మతిమరుపు రావటం ఇట్లాంటివన్నీ కూడా వాస్కులర్ డెమెన్షియా అంటాం. హైపర్టెన్షన్ దాని మీద ఎఫెక్ట్స్, దీనివల్ల ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఇవన్నీ హార్ట్ సాల్ట్కి రిలేషన్ ఎక్కువ ఉందండి. ఏమాత్రం సాల్ట్ ఎక్కువ తీసుకున్నా మన బీపీ పెరిగి ఇట్లన్నిటి మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇంతేకాకుండా కొన్ని ఊబకాయం అంటే ఒబేసిటీ, ఈ క్యాన్సర్సు, అలా కాకుండా మనకి ఇప్పుడు మెటబాలిక్స్ ప్రాబ్లమ్స్ అని కొన్ని వస్తున్నాయి లివర్ మీద, అన్నిటి మీద మీకు ఏదన్నా సరే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. ఇప్పుడు మనకి హార్ట్ మీద ఇవన్నీ డైరెక్ట్ ఎఫెక్ట్స్ అయితే ఇండైరెక్ట్గా కూడా కొన్ని ఎఫెక్ట్స్ బాగా కనిపిస్తాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన అధ్యయనాల ప్రకారం మన దేశంలో సగటున ప్రతి ఒక్కరూ రోజుకు 9 నుంచి 12 గ్రాముల వరకు ఉప్పును తింటున్నారని గుర్తించారు. ఇలా అతిగా ఉప్పును తినే అలవాటు ముందుగా రక్తపోటును పెంచుతుంది. ఆపై గుండె జబ్బు, పక్షవాతం, క్యాన్సర్ల వరకు పలు రకాల ఉపద్రవాల్ని తెచ్చిపెడుతుంది. ఉప్పుతో ముంచుకొచ్చే ముప్పుల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హై బీపీ ఇదొక నిశ్శబ్ద ఉపద్రవం. నిర్లక్ష్యం చేస్తే అటు గుండెలో గాని లేదా ఇటు మెదడులో గాని సునామీని తెచ్చిపెడుతుంది. నిన్న మొన్నటిదాకా పెద్ద వయసులో మాత్రమే హై బీపీ వచ్చేదని భావించేవారు. అయితే మారిన జీవనశైలి పుణ్యమా అని నేడు యువకుల్లో కూడా అధిక రక్తపోటు కనిపిస్తోంది. రక్తపోటు విషయంలో కనిపించే ఒత్తిడులు, వ్యాయామలేమి, వయసు పైబడడం లాంటి అనేక కారణాల్లో ఎక్కువగా ఉప్పు తినడం కూడా ఒక ప్రధాన కారణమని చెబుతున్నారు డాక్టర్లు. నిజమే, వాస్తవంగా రక్తంలో నీటి శాతాన్ని నియంత్రించి బీపీని నియంత్రించడంలో ఉప్పుదే ప్రధాన పాత్ర. అయితే ఉప్పు ఎక్కువగా తినడం వల్ల అందరిలో బీపీ పెరుగుతోందా అంటే కొందరిలో మాత్రమే ఉప్పు ఎక్కువగా తినడం వల్ల బీపీ పెరుగుతోందని, కొందరిలో ఉప్పుకు బీపీకి ఎలాంటి సంబంధం కనిపించడం లేదు అని వైద్య పరిశోధనల్లో వెల్లడైంది. అందుకే ఉప్పు వల్ల వచ్చే అనర్థాలు వ్యక్తులను బట్టి మారుతుంటాయి అని చెబుతున్నారు డాక్టర్లు. ముఖ్యంగా ఈ సాల్ట్ ఏం చేస్తుందంటే, సాల్టు, వాటర్ ఈ రెండు మనకి సాల్ట్ కరిగేదే మన ఉప్పు వేస్తే నీళ్ళల్లో కరుగుద్ది. సాల్ట్ ఎక్కడ ఉంటుందో వాటర్ అక్కడ ఉంటుంది అనమాట. మీరు సాల్ట్ ఉన్న చోట ఏమవుద్దంటే అది వాటర్ లాక్కుంటుంది. సో మనకి 5 లీటర్ల బ్లడ్ ఉండాలనుకోండి, మీకు ఏమొస్తుందంటే బాడీలో ఉన్న వాటర్ని అంతా బ్లడ్ వెసల్స్లో లాగుద్ది. బ్లడ్ వెసల్లో లాగినప్పుడు ఈ సాల్ట్ ఎంత ఉంటే దానికి ప్రపోర్షనేట్గా వాటర్ కూడా బ్లడ్ వెసల్స్ రావడం వల్ల మామూలుగా మన హార్ట్కి ఒక కెపాసిటీ ఉంటుంది, పంపింగ్ కెపాసిటీ. 5 లీటర్లు పంప్ చేయాలనుకోండి, ఇప్పుడు మీకు 6 లీటర్లు అయిపోయింది బ్లడ్. సో అలాంటప్పుడు వాల్యూమ్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే హార్ట్ పంపింగ్ యాక్షన్ పెరుగుద్ది అనమాట. అలా ఎక్కువ పంపింగ్ యాక్షన్ ఉంటే మామూలు దానికన్నా ఎక్కువ జరుగుతూ ఉంటే హార్ట్ సబ్సిక్వెంట్గా హార్ట్ ఫెయిల్యూర్ వెళ్తుంది. అంతేకాకుండా ఈ ఎక్కువ ప్రెషర్ ఉండటం వల్ల అంటే వాల్యూమ్ పెరగటం వల్ల బ్లడ్ వెసల్లో వాల్యూమ్ అంటే ఎక్కువ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ పెరగటం వల్ల ఆ బీపీని కూడా ఆటోమేటిక్గా
ఆ వెసల్ వాల్ మీద ఎక్కువ బ్లడ్ ప్రెషర్ అంటే ఉన్న బ్లడ్ వెసల్ ఏదైతే ఉంటుందో రక్తనాళం దాని మీద ఎక్కువ ప్రెషర్ పట్టడం, ఎక్కువ వాటర్ వెళ్ళటం ఉన్నప్పుడు మీకు నీరు సన్న సందులోంచి వెళ్ళటంలో బాగా ఎక్కువ నీరు వెళ్ళటంలో ఆ ప్రెషర్ పెరుగుద్ది అనమాట. అలా పెరగటం వల్ల దాని ఇండైరెక్ట్గా మనకి ఆ బ్లడ్ వెసల్స్ మీద ఎఫెక్ట్స్ చూపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా లాస్ట్లో బ్లడ్ వెసల్లో ఒక పొర ఉంటుంది, ఏదైతే కవరింగ్ ఉంటుంది, ఎండోథీలియం అంటాం అన్నమాట. దీని మీద కూడా కొన్ని డ్యామేజెస్ చేయడం వల్ల ఇప్పుడు హార్ట్ అటాక్స్ కానీ పెరాలసిస్ స్ట్రోక్స్ కానీ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ముఖ్యంగా ఏంటంటే ఎండోథీలియల్ డ్యామేజే కాకుండా ప్రెషర్ కాకుండా హార్ట్ మీద బర్డెన్, ఎక్కువ నీరు తయారు చేయడం. సో ఎక్కడైతే ఉప్పు ఎక్కువ ఉంటుందో అక్కడ వాటర్ ఆటోమేటిక్గా రావటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఉప్పు లేని జీవితాన్ని ఊహించుకోగలమా అంటే కష్టమనే చెప్పాలి. అంతలా ఉప్పు మన జీవితాలతో పెనవేసుకుపోయింది. ఉప్పు లేని జీవితం చప్పిడి జీవితం అనేవారు కూడా లేకపోలేదు. ఏ వంటకం రుచికరంగా రావాలన్నా ఉప్పు తప్పనిసరి. ఇక వడియాలు, పచ్చళ్ళైతే అంతా ఉప్పుమయమే. కొంతమందికి వంటకాల్లో ఎంత ఉప్పు వేసినా పైనుంచి అదనంగా ఇంకొంత ఉప్పు జత చేయనిదే ముద్ద గొంతులోకి దిగదు. గడ్డ పెరుగైనా సరే చిటికెడు ఉప్పు పడితేనే రుచి. అలాగే ఉప్పు తింటే సమస్యలొస్తాయని ఒకవైపు, ఉప్పు తినకపోతే ఇంకొన్ని రకాల సమస్యలొస్తాయని మరొక వైపు, ఇలా రెండు వాదనలు ఉన్నాయి. అసలు మనం రోజు ఎంత ఉప్పు తినాలి అనేది ఇప్పటికీ మనలో చాలామందికి $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలింది. ఉప్పు మనం WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ మనం ప్రామాణికంగా తీసుకుంటే 5 గ్రాములు ఉప్పు అండి. సోడియం అంటే కామన్ సాల్ట్, అంటే మనం టేబుల్ సాల్ట్ ఏదైతే మనం కూరల్లో అట్లా వేస్తామో అది 5 గ్రాములు రోజుకి. ఒక సగటున ఒక మనిషికి 5 గ్రాముల కన్నా ఎక్కువ తినకూడదు. ఈ ఉప్పు అనగానే మనం ఆ టేబుల్ సాల్ట్కి సోడియంకి తేడా ఉందండి. సోడియం కంటెంట్ ఆఫ్ ద టేబుల్ సాల్ట్లో సోడియంతో పాటు క్లోరైడ్ అనేది కూడా ఉంటుంది. అంటే సోడియం క్లోరైడ్, మన టేబుల్ సాల్ట్ తీసుకుంటే సోడియం క్లోరైడ్, అందులో ఉన్న పదార్థాలు ఏంటంటే సోడియం క్లోరైడ్. సోడియం అనేది 40%, 60% క్లోరైడ్ ఉంటుంది. కాబట్టి ఉప్పు మనం లెక్క వేసేటప్పుడు టేబుల్ సాల్ట్ లెక్క వేరు, సోడియం లెక్క వేరు. టేబుల్ సాల్ట్లో 5 గ్రాములు అంటే సోడియం కింద తీసుకుంటే 200 మిల్లీగ్రాములు, 2000 మిల్లీగ్రాములు అంటే 2 గ్రామ్స్ అవుతుందంట. 5లో 2 గ్రామ్సే సోడియం ఉంటుంది. సో మనం తీసుకోవాల్సింది సోడియం లెక్క తీసుకోవాలి. ఒకవేళ మనం టేబుల్ సాల్ట్ కింద తీసుకుంటే ఓన్లీ 5 గ్రాములు. అంటే మ్యాక్సిమం మీరు ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే అందులో అంటే పైకి రాకూడదు, అది టోటల్గా తల కొట్టేస్తూ ఉంటారు. మన స్పూన్తో తీసుకున్న తర్వాత చాలా వరకు మన స్పూన్ని తీసినప్పుడు దాని మీద ఇదిగా వస్తూ ఉంటుంది. అలా పైకి రాకూడదు, కంప్లీట్గా తీసేసి దాన్ని ఆ లెవెల్కి కనిపించాలి, అలా పైకి రాకూడదు అనమాట. అలా ఒక స్పూనే కంప్లీట్గా. అది మీరు అంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం మీరు ఎప్పుడైనా వాడండి, దీని ప్రకారం వెళ్ళాలి. 5 గ్రాములే ఉండాలి. సో సోడియం కంటెంట్ చూసుకుంటే 2000 మిల్లీగ్రాములే ఉండాలి. ఈ సాల్ట్ ఉపయోగం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో ఎక్కువ ఉంది. మన దేశవ్యాప్తంగా చూసుకుంటే మనకి రికమెండెడ్ నేను చెప్పినట్టు 5 గ్రాముల టేబుల్ సాల్ట్ కానీ 2 గ్రాముల సోడియం కానీ అయితే మన ఆంధ్రప్రదేశ్లో 10 మిల్లీగ్రాములు సుమారు వెళ్తుంది యావరేజ్గా. ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే 10 నుంచి సుమారు 20 వరకు. అంటే అయితే కాశ్మీర్లో హైయెస్ట్ సాల్ట్ కన్జంప్షన్ కనిపిస్తూ ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో కూడా సుమారు 10-11 గ్రాముల సాల్ట్ తీసుకున్నారు యావరేజ్గా ప్రతి పర్సన్. అంటే మనకి ముఖ్యంగా ఈ సాల్ట్ మన కూరల్లో కలిపేదే కాకుండా మనం కొన్ని వీటిలో కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటాం, పచ్చళ్ళు వాటిలో కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. కాబట్టి ఎక్కువ మన ఆవకాయ లేనిదే ముద్దదే కదా కాబట్టి చాలామందికి. సో అది కంపల్సరీగా మనకి మన ఇంట్లో కానీ మన ఏ ఫంక్షన్లోకి వెళ్ళినా కానీ అక్కడ పచ్చడి పడకపోతే చాలామందికి ఆ ఫస్ట్ ముద్ద పచ్చడితోనే మిగతా అదంతా స్టార్ట్ అవుతుంది. కాబట్టి మన సాల్ట్ కన్సంప్షన్ చాలా ఎక్కువ ఉంది. ఇవాళ మార్కెట్లో మనకు చాలా రకాల ఉప్పు అందుబాటులో ఉంది. సాధారణ ఉప్పు మొదలుకొని అయోడైజ్డ్, పింక్, క్రోషర్, బ్లాక్ సాల్ట్ ఇలా పలు రకాల ఉప్పు దొరుకుతుంది. మరి వీటిలో ఏది మంచిది, ఎవరు ఎలాంటి ఉప్పు వాడుకోవాలి, ఆసక్తికరమైన ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీ పేస్టులో ఉప్పుందా అనే ప్రకటన మనకు పరిచయమే. ఒకప్పుడు ఉప్పుతో పళ్ళు తోముకుంటే పేస్ట్ వాడమని సలహా ఇచ్చిన వారే నేడు మీ పేస్టులో ఉప్పుందా అని పాతపాటే మళ్లీ ఎత్తుకుంటున్నారు. ఇదొక విడ్డూరం. మన శరీరానికి ఉప్పు అవసరం ఉంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. నిజానికి మన ముందు తరాల్లో ఉప్పు వల్ల పెద్దగా ఆరోగ్య సమస్యలొచ్చిన దాఖలాలు కనిపించవు. అయితే వచ్చిన చిక్కల్లా ఇటీవలి దశాబ్దాల్లో ఉప్పు తయారీ ప్రక్రియే పూర్తిగా మారిపోయింది. ఉప్పు మరీ తెలుపు రంగులో కనిపించడానికి, బాగా పొడిగా ఉండడానికి గాను ఉప్పును మరీ ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద వేడి చేయడం కారణంగా ఉప్పు స్వరూపం పూర్తిగా మారిపోయిందని,
మినరల్స్, పోషకాలన్నీ ఆవిరైపోయి కేవలం తెల్లని సోడియం మాత్రమే ఉప్పు రూపంలో లభిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అయోడైజ్డ్ ఉప్పు తినాలా, లేక రాతి ఉప్పు తినాలా, లేదా మామూలుగా ఏ ఉప్పు తిన్నా పర్వాలేదా అనే ప్రశ్నలు కూడా చాలా మందిని వేధిస్తున్నాయి. ఇక నేడు ఉప్పులో పింక్ సాల్ట్ అని, సెల్టిక్, బ్లాక్, కోషర్, లో సోడియం, సీ సాల్ట్ ఇలా అనేక రకాలు అందుబాటులోకి వచ్చాయి. అసలు వీటిలో ఏది మంచిది, ఏది వాడుకోవడం మేలు? అంటే మనకిప్పుడు ఒకటి ఉందండి, మనం ఇదివరకు కళ్ళుప్పు అని ఇంటికి ఇళ్ళ దగ్గర అమ్ముతూ ఉంటారు. ఇప్పుడంతా మనం అంతా సూపర్ మార్కెట్లోంచి ఓన్లీ ఆ ప్యాకెట్లు తెచ్చుకోవడం అనేది. ఒకప్పుడు అంతా ఈ లేనప్పుడు ఓన్లీ ఇంటి దగ్గర బళ్ళ మీద కళ్ళుప్పు అని గట్టి పెద్దది ఉంటుంది, అది సైజ్ ఆఫ్ ద పార్టికల్, అవి అమ్ముతూ ఉండేవాడు. అది సాల్ట్లోంచి మనం సీ వాటర్ తీసి దానిలోంచి ఎండబెట్టి ప్రిపేర్ చేసేది. సో దీనికి దానికి ఏంటి తేడా అంటే, దీన్ని పార్టికల్ సైజ్ని బాగా చిన్నది చేసి అందులో మనం సోడియం అని చెప్పాను కదా, సోడియము, క్లోరైడు ఇలా వీటితో పాటు ఇంకొన్ని ట్రేస్ ఎలిమెంట్స్ ఉంటాయి. మెగ్నీషియము, కాల్షియము, జింకు, తర్వాత మ్యాంగనీసు, ఇట్లా చిన్న చిన్న ట్రేస్ ఎలిమెంట్స్ ఉంటాయి. వీటిలన్నింటినీ ప్యూర్ చేసి మొత్తం అవన్నీ లేకుండా ఓన్లీ సోడియమే పెట్టి ఆ క్లోరైడ్ ఇవన్నీ కూడా తీసేస్తారన్నమాట. సో ఇవన్నీ తీసేసి ఆ ఐరన్ కూడా ఉంటుంది, జింక్ ఉంటుంది, ఇట్లాంటివన్నీ కూడా తీసేసి దాని ప్యూర్గా ఉన్నదాన్ని మనం ఈ సాల్ట్ అంటాం, ఏది కామన్గా మనం వాడే టేబుల్ సాల్ట్. ఇప్పుడు మీరు కళ్ళుప్పు అంటాం, పెద్ద పెద్ద పులుకులు ఉంటాయి, అది వేసుకునే దాంట్లో ఏంటంటే ఈ మన సోడియంతో పాటు వేరే లవణాలు కూడా, వేరే మినరల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియము, జింకు, ఐరన్, కాల్షియము ఇవన్నీ కూడా ఉంటాయి. సో దీనివల్ల మనకి ఆ రిఫైనింగ్. రెండోది దీంతోపాటు యాంటీ కేకింగ్ అంటాం, అదొక కెమికల్ లాంటిది యాడ్ చేస్తారు. ఎందుకంటే మీరు చూడండి, ఎన్నాళ్ళైనా గడ్డ కట్టదు. మీరు మామూలు ఉప్పు పెట్టేస్తే అది గడ్డ కట్టిపోతుంది, ఈ పెడితే అలా గడ్డ కట్టకుండా ఎప్పుడు చూసినా కూడా అది బాగా మీరు ఇట్లా పోస్తే ఇమ్మీడియట్గా ఉప్పు బయటకు వచ్చేటట్టు ఉండటానికి యాంటీ కేకింగ్ ఎఫెక్ట్ అంటాం. సో యాంటీ కేకింగ్ ఎఫెక్ట్ యాడ్ చేసి ఉన్న మినరల్స్ అన్నీ తీసేస్తామని అది రిఫైన్డ్ సాల్ట్ అంటాం. అన్రిఫైన్డ్ అంటే ఇవన్నీ లేకుండా ఉండేది అన్రిఫైన్డ్. బట్ ఓవరాల్గా అదైనా కూడా ఇదైనా కూడా మనకి ఏమిటంటే సోడియం కంటెంట్ సేమ్, అంతేగాని అది తీసుకోవడం వల్ల మంచిది, ఇది తీసుకోవడం మంచిది కాదు అనేది ఏం లేదు. సోడియం కంటెంట్ డిఫరెంట్. అందులో ఇప్పుడు మనం లెక్కేస్తున్నప్పుడు సోడియం కంటెంట్ లెక్కేసుకోవాలి, సాల్ట్ కంటెంట్ కాదు. టేబుల్ సాల్ట్ అంటే మనం వాడకంలో ఉన్న ఉప్పు, దానిలో ఉన్న సోడియమే మనకి బాడీలోకి వెళ్ళేది, కానీ మన బాడీ మీద మన ఆరోగ్యం మీద ఎఫెక్ట్ చూపించేదంతా దానిలో ఉన్న సోడియం కంటెంట్. సో 5 గ్రాములు మనం తీసుకోవాలి, ఏది టేబుల్ సాల్ట్. అందులో సోడియం కంటెంట్ అనేది 2 గ్రాములు మాత్రమే, అంటే 2000 మిల్లీగ్రాములు మాత్రమే సోడియం. సో అంటే మనం రోజుకి సాల్ట్, కామన్ సాల్ట్ లెక్కలో వేస్తే 5 గ్రాములు, అదే సోడియం లెక్కలో వేసుకుంటే 2 గ్రాములే. ఈ మధ్య ఒక ట్రెండ్గా ఉంది హిమాలయన్ సాల్ట్, పింక్ సాల్ట్ అని చాలా వరకు ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్లో కూడా చూస్తున్నాం. సో ఓవరాల్గా నేను చెప్పినట్టు బ్లాక్ సాల్ట్, హిమాలయన్ సాల్ట్, కామన్ సాల్ట్, లేకపోతే సీ సాల్ట్, తర్వాత రాక్ సాల్ట్, ఇట్లా సాల్ట్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఈ సాల్ట్స్ అన్నిటిలో కూడా సోడియం కంటెంట్ పెద్ద వేరీ అవుతుంది. అంటే 2000 నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 గ్రాములు తీసుకుంటే, ఈ అన్ని సాల్ట్లో 5 గ్రాములు తీసుకుంటే, ఈ మన 2000 ఉందనుకోండి, ఒకటి 2300, ఒకటి 1800, ఒకటి 1900, అలాగే కొద్దిగా తేడా ఉంది. కానీ యాజ్ సచ్ అంత బెనిఫిట్ ఎక్కువ లేదు. అంటే మామూలు సోడియం మీద కొద్దిగా తగ్గొచ్చు దాని ఎఫెక్ట్, అంతేగాని దానికి నేను ఇంకా డబ్బులు ఎక్కువ పెట్టేసి కొనుక్కుని దాంతో తింటే ఇంకేం రావు అనుకోవడం కాదు. సో ప్రతి దాంట్లో సోడియం కంటెంట్ అనేది మోర్ ఇంపార్టెంట్. మనం సాల్ట్ ఏది వాడతాం అనేది కదా, అందులో ఉన్న సోడియం కంటెంట్. సో ఓవరాల్గా చూసుకుంటే కొన్నిట్లో సోడియం కంటెంట్ కొంత తక్కువ ఉంది, అంతేగాని అది ఎంత తక్కువ అంటే మరీ అది 1000 ఉంటే ఇది 100 లేదు. 1000 ఉంటే ఒక 800, 900 అక్కడే ఉంది. దరిదాపులో ఇవన్నీ కూడా సుమారుగా ఒకటే రేంజ్ ఉంటాయి. అంటే సుమారు 2000 నుంచి మేబీ ఒక 1700, 1600 ఆ రేంజ్లోనే ఉన్నాయి. కానీ కంప్లీట్గా దానికి మనం ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుని దానివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది అనుకునే అంత అయితే లేదండి. ఉప్పు రుచి అనేది మనం అలవాటు చేసుకుంటే వచ్చేది. ఇంతే ఉప్పు తినాలి, అంత తింటేనే రుచి అనేం లేదు. మనం ఎంత ఉప్పు తినడానికి అలవాటు పడితే అదే రుచి. కాబట్టి సాధ్యమైనంత తక్కువ ఉప్పు తినడం అలవాటు చేసుకోవడం ఉత్తమం. పిల్లలకు చిన్నతనం నుంచే తక్కువ ఉప్పు తినడం అలవాటు చేయాలి. భోజనాల బల్ల మీద ఉప్పు డబ్బా పెట్టుకుని మరి పదార్థాల్లో మజ్జిగ, పెరుగులో కలుపుకొని తినటం మానేయాలి. ఊరగాయలు, పచ్చళ్ళు, ఉప్పులో నానబెట్టి ఎండబెట్టే పదార్థాలు, మజ్జిగ, మిరపకాయలు వంటివి బాగా తగ్గించాలి. అయోడిన్ కలిపిన ఉప్పును వాడడం మరీ మంచిది. ముఖ్యంగా తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి. ప్యాకెట్లలో లభ్యమయ్యే పదార్థాల్లో ఉప్పు చాలా ఉంటుంది, వీటిని బాగా తగ్గించేయాలి.
రుచి కోసం ఉప్పు మీద ఆధారపడకుండా వీలైనప్పుడల్లా వెల్లుల్లి, అల్లం, నిమ్మరసం, వెనిగర్, మిర్చి వంటివి కలుపుకోవచ్చు. అసలు కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, పప్పుల వంటి సహజమైన పదార్థాల్లో కూడా కొంతమేరకు సోడియం ఉంటుంది. ఈ రూపంగా మనం రోజు దాదాపు 300 నుంచి 400 గ్రాముల వరకు ఉప్పు తింటామని ఒక అంచనా. కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకోవడం చాలా అవసరం. కూరల్లో తగినంత ఉప్పు లేకపోతే తినలేం. ఉప్పు కాస్త తక్కువైనా ఆ వంటకం రుచిగా ఉండదు. అలా అని రుచి కోసం ఉప్పును అతిగా వాడితే అది హై బీపీ మొదలుకొని గుండె జబ్బు, పక్షవాతం, క్యాన్సర్ల వరకు ఎన్నో రకాల సమస్యల్ని తెచ్చిపెడుతుందని గుర్తుంచుకోవాలి. అందుకే ఉప్పును తగు మాత్రంగా తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. రోజుకి 5 లేదా 6 గ్రాములకు మించి ఉప్పును తినకూడదు. అంతకు మించి ఉప్పును తీసుకోవటం అంటే మన ఆరోగ్యాన్ని చేజేతులా ప్రమాదంలోకి నెడుతున్నట్లే లెక్క.